హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ప్రతి సంవత్సరము విశ్వకర్మ పూజ టైంలో మా బావ వర్క్ చేస్తున్న కంపెనీలో కిచిడి ప్రసాదంగా పెడతారు. ఇంకా ఈ రోజు అయితే తినడానికే వెళ్తాము. ఇంకా మా పిల్లలు బయట ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు బయట ఫుడ్ ఎక్కువగా తినరు, ఇష్టపడరు. అందుకోసమనే వీళ్ళకైతే ఇంటి దగ్గరే వంట చేసేస్తాను. ఫస్ట్ నాన్న ఎక్కడ వర్క్ చేస్తున్నారమ్మా? ఎందులో వర్క్ చేస్తున్నారు? ఇండియన్ ఆయిల్. ఆల్రెడీ మధ్యాహ్నం వండిన చారు ఉంది, అలాగే సొరకాయ పెసరపప్పు కూర వండాను, అది కూడా ఉంది. జస్ట్ అన్నం ఒకటే వండుతున్నాను. నేను ఇప్పుడు ఈ బ్లూ కలర్ శారీ అయితే కట్టుకోవాలనుకుంటున్నా. బ్లౌజ్ కి అయితే ఇలాగా మంచిగా మగ్గం వర్క్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇంక ఇదనమాట శారీ. ఈ శారీకి ఇలాగా కట్ వర్క్ లాగా వచ్చింది. సిల్వర్ అండ్ గోల్డ్ జెరీతో లైన్స్ వచ్చాయి. ఇంకా బ్లౌజ్ కి ఇక్కడ చిన్న పఫ్ హ్యాండ్స్ కూడా వచ్చాయి. కింద అయితే ఇలా కట్ వర్క్ లాగా వచ్చింది. అన్నం ఉడికే లోపల ఈ శారీకి నేను ప్రీ ప్లీటింగ్ అంటారు కదా, స్టెప్ అదంతా ముందే ఐరన్ చేసి పెట్టేసుకోవడము, అలాగా చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ ఒక వీడియోలో శ్రీకాకుళంలో నేను పెళ్లికి కట్టుకున్నప్పుడు ఇలాగా చేసి పెట్టుకున్నా అంటే ఎలా చేశారో ఏంటో చూపించండి అని అడిగారు కదా, ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే చీరకి ఈ పళ్ళు భాగం అయితే తీసుకోవాలి. ఇదిగోండి, ఇది పళ్ళు కదా. ఇప్పుడైతే ఫస్ట్ మనము శారీకి స్టెప్ ఎలా పెట్టుకుంటామో అలాగా మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కింద ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. అన్ని సరిగా పెట్టుకొని అంచులంతా ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇలా నీట్ గా సర్దుకోవాలి. ప్రతి కుచ్చు ఏది మిస్ అవ్వకుండా చూసుకోవాలి. చూసుకొని నీట్ గా ఇలాగా ఒక్కొక్కటి సర్దుకోవాలి. సర్దుకొని ఇప్పుడు ఇస్త్రీ పెట్టితో ఒక్కసారి పామేస్తే సరి సెట్ అయిపోద్ది. ఈ విధంగా మొత్తము చేసుకోవాలి. మొత్తం అంటే మరీ మొత్తము కాదు, ఒక్కొక్కరికి హైట్ కి తగ్గట్టు మనము ఈ స్టెప్ అనేది పెట్టుకుంటాం కదా, అలాగా మన హైట్ కి తగ్గట్టు మనం చూసుకొని చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పళ్ళు పార్ట్ అయితే ఇస్త్రీ చేస్తాను. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఏంటంటారు ఈ స్టెప్ అనేది. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇలా చెక్ చేసుకొని మన హైట్ ని ముందు చెక్ చేసుకోవాలి. ఎంత హైట్ మనకు కావాలి ఏంటనేది. నేనైతే నా హైట్ కి తగ్గట్టు నేను ఐరన్ చేస్తాను. ఎంత పొడుగు ఉండాలి ఏంటి అనేది. ఎంత పొడుగైతే నాకు సరిపోద్ది. కాబట్టి ఇక్కడైతే ఫస్ట్ పిండి పెట్టేస్తాను ఒకటి. ఇప్పుడు మిగిలింది ఇంకొంచెం ఇక్కడ ఓపెన్ చేసి మనం పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఇలాగా స్టెప్ ఇవన్నీ ఓపెన్ చేసేసి ఇంకోసారి ఐరన్ చేసేస్తాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని ఒకసారి ఈ ఇస్త్రీ పెట్టేయడమే. ఇలా గనుక మనం ముందే అన్ని రెడీ చేసి పెట్టేస్తే శారీ 1 minute లో కట్టేయచ్చు. ఇప్పుడు మనకి బయట పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా కుచ్చులు పెట్టుకోవాలి. మన నడుము కొలత చూసుకొని ఎక్కడి నుంచి మనకు కుచ్చులు వస్తాయో చూసుకొని దాని ప్రకారం పెట్టుకోవాలి. అంటే నేను ఎక్కడి నుంచి పెట్టుకుంటే సరిపోద్ది. మనం నడుము చుట్టూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది చూసుకున్నాం కదా, అలాగే ఎక్కడ ఎండ్ చేయాలో కూడా చూసుకోవాలి. ఒకసారి ఈ స్టెప్ పెట్టాం కదా, ఈ స్టెప్ వేసుకొని మనం నడుము చుట్టూ చుట్టుకొని మళ్ళీ ఈ నడుము పార్ట్కి వచ్చేంత వరకు కూడాను మనం కరెక్ట్ గా కొల చూసుకొని కుచ్చులనే పెట్టుకోవాలి. నేను కొల చూసుకునే పెట్టుకున్నా. నాకైతే 7 కుచ్చులు వచ్చాయి. ఇప్పుడు వీటికి కూడాను ఇస్త్రీ చేసేయాలి. కుచ్చులు అనేవి మరీ ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టేయకూడదు. కాస్త చూపిస్తున్నాను కదా, ఇలాగా చిన్న చిన్న గ్యాపులతో ఇలా పెట్టుకోవాలి. అప్పుడు మనకి బాగా అందంగా కనిపిస్తాయి కుచ్చులు అనేవి. నీట్ గా సర్దుకొని ఇస్త్రీ చేసేయాలి. ఇప్పుడైతే ఈ శారీ మొత్తాన్ని నేను ఫోల్డ్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడే కట్టుకుంటాను కాబట్టి. లేదా అంటే ఇది ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇంకొకసారి చూపిస్తాను. అంటే మొన్నట్లాగా నేను ఎక్కడికైనా క్యారీ చేయాలి అంటే ఫోల్డ్ చేయాలి కదా, అది ఇంకో వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. స్నానం చేసుకుని ఫ్రెష్ అయిపోయినా. ఇదిగోండి, ఇంక చీర కూడా కట్టేసుకున్నాను. ఈ చీర నాకు ఎలాగుందన్నది కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు హెయిర్ డ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు అగారో హెయిర్ డ్రైయర్ తో హెయిర్ ని డ్రై చేసుకోవాలనుకుంటున్నాను. దీని మోడల్ HD 3240 1600 వాట్ బ్రష్లెస్ మోటార్ ఉంటుంది. 2 years వారంటీతో వస్తుంది. ఈ బాక్స్ లో మనకి హెయిర్ డ్రైయర్ మాన్యువల్ అండ్ ఒక క్లీనింగ్ బ్రష్ ఉన్నాయి. ఇది హెయిర్ డ్రైయర్ మెయిన్ యూనిట్. దీంతో పాటు మనకి 2 అటాచ్మెంట్స్ అనేవి వస్తాయి, కాన్సన్ట్రేటెడ్ నాజిల్ అండ్ డిఫ్యూజర్. ఇది 3 స్పీడ్ అండ్ 4 టెంపరేచర్ సెట్టింగ్ తో వస్తుంది. ఈ హెయిర్ డ్రైయర్ లో మెయిన్ గా 3 బటన్స్ ఉంటాయి. పవర్ బటన్, ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ బటన్, అలాగే టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ బటన్. పవర్ బటన్ ప్రెస్ చేస్తే స్క్రీన్ ఆన్ అవుతుంది. దీన్నే కూల్ షార్ట్ మోడ్ అంటారు. ఇందులో టెంపరేచర్ ఏమీ ఉండదు. నెక్స్ట్ ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ బటన్ ని ప్రెస్ చేస్తూ మనం లో, మీడియం, హై అనేది చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ బటన్ ని ప్రెస్ చేస్తూ మనము 50, 70, 90 అని టెంపరేచర్ ని కూడాను మనం చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్యాన్ స్పీడ్ ని హైలో పెట్టి టెంపరేచర్ 70లో పెట్టి నా హెయిర్ ని డ్రై చేశాను. ఇది ఫాస్ట్ డ్రైయింగ్, హై స్పీడ్, లో
నాయిస్ హెయిర్ డ్రైయర్. ఈ అగారో హెయిర్ డ్రైయర్ లో మెయిన్ గా అయానిక్ టెక్నాలజీ ఉంది. ఇది నెగిటివ్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది. దీని వల్ల మన హెయిర్ ఫ్రిడ్జ్ ఫ్రీగా స్మూత్ షైనింగ్ అండ్ హెల్దీగా ఉంటుంది. దీనికి ఇలా మ్యాగ్నెటిక్ రింగ్ లా ఉంటుంది. మనం అటాచ్మెంట్స్ ని మ్యాగ్నెటిక్ హెడ్ దగ్గరకు తీసుకుని వస్తే అటాచ్ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ కాన్సన్ట్రేటెడ్ నాజిల్ ని ఫిట్ చేసుకున్నాను. ఇది 360 డిగ్రీస్ రొటేట్ కూడా అవుతుంది. ఈ కాన్సన్ట్రేటెడ్ నాజిల్ వల్ల ఒకే డైరెక్షన్ లో ఎయిర్ ఫ్లో అనేది వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన దగ్గర హెయిర్ అనేది కాస్త త్వరగా ఆరిపోతుంది. నా హెయిర్ ని చిన్న చిన్న పాయలుగా తీసుకొని ఈ కాన్సన్ట్రేటెడ్ నాజిల్ తో హెయిర్ ని డ్రై చేసుకున్నాను. తర్వాత డిఫ్యూజర్ ని అటాచ్ చేశాను. ఇది మెయిన్ గా కర్లింగ్ హెయిర్ ఉంటది కదా, వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రిడ్జ్ అవ్వకుండా చిక్కులేమి పడకుండా చాలా బాగా డ్రై అవుతుంది అనమాట. ఇందులో మెమొరీ ఫంక్షన్ కూడా ఉంది. ఒకసారి సెట్టింగ్స్ సెట్ చేసేస్తే నెక్స్ట్ టైం ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ సెట్టింగ్స్ వచ్చేస్తాయి. దీంతో నా హెయిర్ అనేది చాలా త్వరగా డ్రై అయిపోయింది. ఇంక ఇందులో సెల్ఫ్ క్లీనింగ్ మోడ్ కూడా ఉంది. ఫ్యాన్ స్పీడ్ బటన్ ని మనము 5 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే స్క్రీన్ మీద CL అని వస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు కావాలంటే బ్రష్ తో మాన్యువల్ గా కూడా క్లీన్ చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో మీరు హెయిర్ కలర్ వేస్తారని ఒకరు కామెంట్ చేశారు. నేనేమి కలర్ వేయను, ఇది నా నేచురల్ హెయిర్ కలరే. ఈ అగారో HD 3240 హెయిర్ డ్రైయర్ మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నా హెయిర్ డ్రై అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా హెయిర్ స్టైల్ వేసుకొని లైట్ గా మేకప్ వేసుకొని రెడీ అయిపోవడమే. నేను ఇలా రెడీ అయ్యాను. ఇక్కడ నెక్ పీస్ ఏదైనా పెట్టుకుంటే ఇది బోట్ నెక్ కదా, కనిపించదని లాంగ్ ఇలాగా బీడ్స్ అయితే వేసుకున్నా. ఇంకా శారీకి మ్యాచింగ్ అయ్యే బ్యాంగిల్స్, ఇంకా మా బావ నా బర్త్డేకి ఇచ్చిన వాచ్ పెట్టుకున్నాను. ఇంకా ఈ బ్యూటిఫుల్ శారీ అయితే నాకు ప్రియాన్షి కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్ వాళ్ళు పంపించారు. వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ పేజ్ లో. నా కోసమే వెయిటింగ్ అనమాట. మా బావ మా పిల్లలు ఆల్రెడీ రెడీ అయిపోయారు. లేడీస్ రెడీ అవ్వడం అంటే మరి ఆ మాత్రం లేట్ ఉంటది కదా, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోవడమే. ఇప్పటికే లేట్ అయింది చాలా. పద అస్సలు తగ్గేదేలే. ఇంటికి తాళమేస్తాను. ఇదిగోండి మా వాళ్ళు ఆల్రెడీ కార్ ఎక్కిపోయారనమాట. నేను ఎక్కడమే లేటు. మేమైతే కార్ లో వెళ్తున్నాము. ఎందుకన్నా మంచిదని ఒక వాటర్ బాటిల్ కూడా పట్టుకున్నాను. మళ్ళీ పిల్లలతో వెళ్ళేటప్పుడు దాహం వేస్తుంది అంటారు, అదంటారు ఇదంటారు కదా, ఎందుకన్నా మంచిదనేసి సాయంత్రం నుంచి రెడీ అయితే ఇదిగోండి 7:30 అయ్యింది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికల్లా 8 అయిపోద్దా ఏంటో మరి. ఇదిగోండి మేళలాగా ఇలాగ అన్ని షాపులు పెట్టేశారనమాట. ఇప్పుడు నుంచి దసరా వరకు కూడాను ఈ షాపులు ఇలానే ఉంటాయి. జనాలు కూడాను ఈవినింగ్ అయితే చాలు విపరీతంగా తిరుగుతూనే ఉంటారు. బెంగాల్లో ఇప్పుడు విశ్వకర్మ పూజ నుండి వచ్చే సంవత్సరము సరస్వతి పూజ వరకు కూడాను కంటిన్యూగా పండగల సీజన్ అనమాట. ఇప్పుడు విశ్వకర్మ పూజ అవుతుంది కదా, నెక్స్ట్ దుర్గా పూజ, కాళీ పూజ, సరస్వతి పూజ ఇలాగా ఒకటి తర్వాత ఒకటి అవుతూనే ఉంటాయి. అదిగోండి అటుపక్క లైట్లతో వెలిగిపోతుంది కదా, అదంతా కూడాను హల్దియా పోర్ట్ ఏరియా అనమాట. మన సైడ్ వినాయక చవితి ఎలాగైతే పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి చేస్తామో ఇక్కడ విశ్వకర్మ పూజ అలా చేస్తారనమాట. మన సైడ్ దసరాకి ఆయుధ పూజ అనేసి పళ్ళుకి పెద్ద పెద్ద కంపెనీలకి ఎలాగైతే పూజలు చేసుకుంటామో అలాగే ఈ విశ్వకర్మ పూజ రోజు ఇక్కడ అలా చేస్తారనమాట. విశ్వకర్మ పూజ అంటే ఆయుధ పూజ లెక్క అనమాట. బళ్ళుకి, కార్లకి అన్నిట్లో కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో అన్నిట్లోనూ సెలబ్రేట్ చేసుకుని పూజలు చేసుకుంటారు. ఇదిగోండి కనిపిస్తుంది కదా ఈ ఫ్లేర్, ఆ బిల్డింగ్స్ అదంతా ఇదే అనమాట మా బావ వర్క్ చేస్తున్న IOCL కంపెనీ. హల్దియా అనేది చాలా ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ చాలా ఉన్నాయి. పోర్ట్ ఉంది, తర్వాత IOCL ఉంది, HPCL ఉంది, ఇలాగా చాలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్నవి అయితే ఇంకా ఉన్నాయి ఎక్కువ. ఎక్సైడ్ బ్యాటరీస్, తర్వాత సోయాబీన్ ఆయిల్ తయారు చేసేది ఇలాగా. లాస్ట్ ఇయర్ విశ్వకర్మ పూజ టైంకి వచ్చాము, మళ్ళీ కరెక్ట్ గా ఇప్పుడు వచ్చామన్నమాట. సంవత్సరానికి వచ్చాము. ఇదిగోండి ఇదైతే అడ్మిన్ బిల్డింగ్. లాస్ట్ ఇయర్ ప్యాండిల్ అయితే చాలా బాగా పెట్టారు. మరి ఈ ఇయర్ ఎలా పెట్టారో ఏంటో చూడాలి. జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు. మా బాగా వర్క్ చేస్తున్న IOCL కంపెనీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి ఇదనమాట అడ్మిన్ బిల్డింగ్. ఇదిగోండి ఇటు సైడ్ అయితే ప్యాండల్ పెట్టారు. దగ్గరికి వెళ్ళి చూద్దాము. కార్ ఒక దగ్గర పార్కింగ్ చేసేసి. కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ప్యాండల్ చూద్దాం అనేసి అయితే ప్యాండల్ దగ్గరికి వెళ్ళాము. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ప్యాండల్ అనేది డిజైన్ చేస్తారు. ఈ సంవత్సరం ప్యాండల్ ఈ విధంగా డిజైన్ చేశారు, బాగుంది. గుంపుగా జనాలు ఉన్నారు. ఏంటా అనేసి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇక్కడ డ్రమ్స్ వాయిస్తూ ఇలాగా డాన్స్లు వేస్తూ చిన్న ప్రోగ్రామ్ లా అవుతుందన్నమాట. ఇంకా ప్రోగ్రామ్ కాసేపు చూసాము. ఇంకా తర్వాత ప్యాండల్ లోపలికి వెళ్ళి దేవుడికి కూడా చూసాము. ఎంట్రన్స్ దగ్గర అసలు ఖాళీనే లేదు. లోపలికి వెళ్ళేటోళ్ళు వచ్చేటోళ్ళు ఫుల్ జనాలు ఉన్నారు. లోపలికి ఎలాగెళ్తామో ఏంటో అనిపించింది నాకు ఆ జనాలను చూసి.
ఇంకా ఎలాగోలాగా అందరినీ తోసుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇతనే అనమాట విశ్వకర్మ దేవుడు. విశ్వకర్మ దేవుడు అనే ఒక దేవుడు ఉంటాడు, ఇలా పూజలు చేస్తారని అయితే నాకు ఈ బెంగాల్ వచ్చిన తర్వాతే తెలిసింది. అంతకు ముందు నాకు అస్సలు తెలీదు. మా సైడ్ అయితే ఇలాంటి పూజలు కూడా ఎప్పుడు చేయడం నేను చూడలేదు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని కుమారుడే ఈ విశ్వకర్మ దేవుడు. వాహనాలు ఆయుధాలు అన్నిటికీ ఇతనే సృష్టికర్త అంట. ప్రతి సంవత్సరము సూర్య భగవంతుడు తన సొంత రాశి అయిన సింహరాశిని వదిలి కన్యా రాశిలోకి ప్రవేశించిన టైంలో ఈ విశ్వకర్మ పూజలు చేస్తారు. ప్యాండల్ ని చూసి దేవుడికి దండం పెట్టుకొని ఇంక నేను మెయిన్ గా వచ్చిందే ఇక్కడికి కిచిడి ప్రసాదం తినడానికని. ఇంక లేట్ చేయకుండా అడ్మిన్ బిల్డింగ్ లో కిచిడి పెడుతున్నారని తెలిసి ఇక్కడికైతే వచ్చేసాము. ప్రతి సంవత్సరము కూడాను ఇలాగా మట్టి బౌల్లోనే ఈ ప్రసాదం అనేది పెడతారు. కిచిడి, మిక్స్డ్ వెజిటేబుల్ కూర, అలాగే బజ్జీ కూడా ఇచ్చారు. నేనైతే 2 బజ్జీలు ఇమ్మన్నాను, ఇంకా బజ్జీ ఎక్స్ట్రా ఇచ్చారనమాట నాకు. అలాగే వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్ కి ఒక చిన్న కూపన్ లాంటిది కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఏ పూజలైనా సరే ప్రసాదంగా కిచిడీనే పెడతారు. నాకు బెంగాల్లో నీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటి అని అడిగితే నా ఫస్ట్ ప్లేస్ లో ఈ కిచిడీనే ఉంటుంది. అంత బాగా ఇష్టం అనమాట, చాలా బాగా నాకు నచ్చింది. ఈ విశ్వకర్మ పూజ అనేది బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా లాంటి నార్త్ సైడ్ స్టేట్స్ లోనే ఎక్కువగా జరుపుకుంటారు. మన సైడ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. మన పండగలు సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి ఇలాగా డేట్స్ అనేవి ప్రతి సంవత్సరము మారిపోతూ ఉంటాయి కదా. కానీ ఈ విశ్వకర్మ పూజ అనేది మాత్రము ప్రతి సంవత్సరము కూడా సెప్టెంబర్ 17th చేస్తారు. ఈ కిచిడి ప్రసాదం దగ్గర కూడాను జనాలు మామూలుగా లేరు. ఇంకా పక్కనున్న ఏసీ రూమ్ ఫుల్ అయిపోయిందని మేమైతే ఇలాగ ఫ్యాన్ కింద కూర్చొని బయట తిన్నాము. నేనైతే ఒక బౌల్ ఖాళీ చేసిన తర్వాత ఇంకో 2వ బౌల్ కూడా తీసుకొని వచ్చాను. ఇచ్చిన వంకాయ బజ్జీలు బాగానే తిన్నారు కానీ కిచిడి మాత్రం మా పిల్లలు సరిగా తినలేదు. తిన్నదేమీ లేదు కానీ వాటర్ మాత్రం బాగానే తాగేశారు. ఇంకా ఫైనల్ గా ఐస్ క్రీమ్ కూపన్లు ఇచ్చేసి ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నాము. వేడి కిచిడి తిన్న తర్వాత ఐస్ క్రీమ్ ఇచ్చారు. కిచిడి 2 కప్పులు తినేస్తున్నాను తీసుకున్నాను కానీ సెకండ్ కప్ ఫుల్ గా తినలేకపోయాను. ఏదోలాగా అనిపించింది, సగం వదిలేశాను. మళ్ళీ 2 తినాను అనుకోకండి. మా చిన్నోడికి ఈరోజు ఏమైందో ఏంటో కానీ ఆ ఐస్ క్రీమ్ కూడాను సరిగా తినలేదు, ఇంక పడేశాడు. ఇంకా అందరము తినేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అంటే మా ఓడు కదా ఈ అడ్మిన్ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ లోపలికి వెళ్తాం అన్నాడు. ఇంకా సరే అని లోపలికి వెళ్ళాడు. అక్కడ చూడడానికి ఏమీ లేదు, మళ్ళీ తిరిగి వెంటనే వచ్చేసాడు. ఇదే మా బావ వర్క్ చేస్తున్న ఐవసిఎల్ కంపెనీ. నేను ఇక్కడికి రావడం 4వసారి, మా పిల్లలు రావడం 2వసారి. ఇంక ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ గేట్ లోపలికి వెళ్ళాలి అంటే ఐడి కార్డు ఖచ్చితంగా చూపించాలంట. లైట్ సెట్టింగ్లతో ఇండియన్ ఆయిల్ మొత్తము కలకలాడుతుంది. ఇక్కడైతే ఇండియన్ ఆయిల్ మేరా పహలా అనేసి అయితే ఫుల్ గా లైట్ సెట్టింగ్స్ పెట్టారు. మధ్యలో రైనా ఉంది. ఆ పక్కనే రకరకాల బొమ్మలు, టోపీలు అన్ని అమ్ముతున్నారు. నాకు ఇక్కడైతే ఈ కోడి పిల్ల బొమ్మ భలే బాగా నచ్చింది, భలే క్యూట్ గా ఉంది. ఇంకా దానికి నొక్కుతుంటే సౌండ్ కూడా వస్తుంది. ఆ సౌండ్ విన్న మా పిల్లలు ఊరుకోకుండా మా పిల్లలు కూడా దానికి కాసేపు నొక్కేసి పిసికేశారు. బాగా నచ్చితే తీసుకోమని మా బావ చెప్పారు. అతనికి రేట్ అడిగితేనేమో ఒకటే 60 రూపాయలు అన్నారు. ఇంకా తీసింది తీసినట్టు ఎక్కడిదక్కడ పెట్టేసి వచ్చేసాము. మా బావాళ్ళ కంపెనీ ఆపోజిట్ లోనే ఇంకో విశ్వకర్మ పూజ ప్యాండల్ పెట్టారంటే ఇది ఎలా పెట్టారా ఏంటి అనేసి అయితే చూడడానికని వచ్చాము. ఇక్కడైతే స్టేజ్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, ఫుల్ గా జనాలు ఉన్నారు. ఈ ప్యాండల్ కూడా చాలా బాగుంది. ఈ ప్యాండల్ లోపలికి వెళ్ళి కూడాను విశ్వకర్మ దేవుడికి దండం పెట్టుకున్నాము. బయట ప్యాండల్ డిజైన్స్ మారినా సరే లోపల దేవుడు ఒక్కటే విశ్వకర్మ దేవుడే అనమాట. వినాయకుని వాహనం ఎలకెలాగో ఈ విశ్వకర్మ దేవుని వాహనం ఏనుగలాగా. నేను బెంగాల్ వచ్చాక ఈ విశ్వకర్మ దేవుని గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇన్ని రకాల బొమ్మల షాపులు చూసిన తర్వాత పిల్లలు మనతో బొమ్మలు కొనిపించకుండా ఇంటికి వస్తారో చెప్పండి. ఇంకా మా పిల్లలు కూడాను ఏదో ఒక బొమ్మ ఖచ్చితంగా కొనాల్సిందే అన్నారు. సరే ఏం కావాలరా అంటే ఈ పీకలు కావాలన్నారు. ఒక్కొక్క పీక 20 రూపాయలు అంట. ఇద్దరికి 2 పీకలు తీసుకున్నాను. అలాగే నేను కూడా ఒకసారి ఊదేశాను. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోదామని అయితే బయలుదేరిపోయాము. మా వాళ్ళకి అవి కొన్నాం కదా పీకలు లాంటివి, ఇంకా అన్ని చెట్టట్లేదు. ఓకే కొన్ను అనేస్తే మూత ఆలేసాడు మా చిన్నోడు. మా పెద్దోడు కొంచెం బాగానే ఉన్నాడు. ఇంకా ఒక పీక 20 రూపాయలట. ఇద్దరికి 2 పీకలు తీసుకున్నాము. ఇంకా అన్ని అయిపోయినాయి చూసాము. ఇంక వెళ్ళిపోవడమే ఇంటికి. వెళ్ళిపోదామా? మా పిల్లలు ఇక్కడ కిచిడి సరిగా ఏం తినలేదు. ఇంక రేపు వాళ్ళకి స్కూల్ కూడా ఉంది. అవన్నీ తిరిగితే ఇంకా అన్నం తినిపించాలి. వెళ్ళిపోదాంలే. ఇదిగోండి ఇంకా మా ఇండియన్ ఆయిల్ టౌన్షిప్ లోకి అయితే వచ్చేసాము, మా క్వార్టర్స్ దగ్గరికి. ఇది మా క్వార్టర్స్ పక్కనే పెట్టిన విశ్వకర్మ దేవుడు ప్యాండల్. ఆ ఎదురుగా కనిపిస్తున్న రివర్ సైడ్ కూడాను అక్కడ పెట్టినట్టున్నారు. ఇంక ఇప్పుడైతే వెళ్ళట్లేదు, డైరెక్ట్ గా మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా పిల్లలకి ఇంకా అన్నం తినిపించాలి. మళ్ళీ స్టార్ట్ చేసేకండి. ఇంటికి వెళ్ళి రాగడు. ఇంటికి వచ్చేసరికి టైం 9:15 అయిపోయింది. ఫస్ట్ అవతారాలన్నీ మార్చేస్తే ఆ తర్వాత మా పిల్లలకి అన్నం తినిపించవచ్చు ప్రశాంతంగా. రండి ఇంక డ్రెస్సులు మార్చేసుకుంటారు. అందరము గెటప్పులు మార్చాము. ఇంకా ఒరిజినల్ గెటప్పుల్లోకి వచ్చేసాము. మా పిల్లలకి అయితే అన్నం తినిపిస్తాను.
అన్నం అయితే ఈవినింగ్ నేను వెళ్ళక ముందే వండిసి వెళ్ళిపోయాను కాబట్టి ఇంకా రెడీగా మధ్యాహ్నం కూర మధ్యాహ్నం చారు ఉన్నాయి. ఇంకా పెట్టేస్తాను మా పిల్లలకి. లేట్ చేయకుండా తినేయాలి. వెనక మటాలు తీయాలి. మంచి మటన్ వేసుకొని కూర్చోవాలి. ఇటు సైడ్ వస్తావా నువ్వు? నాకు వల్ల అవ్వదు అటు సైడ్. వీళ్ళకి ఎలా పెడతానమ్మా? ఇటు సైడ్ వస్తే ఇలా పెడతాను. వేగం తినేయాలి. ఇంకా పాలు తాగుతారు స్పీడ్ గా. కూర అక్కడ కిచిడి ఏదో కొంచెం కొంచెం తిన్నారు అంతే. ఇల్లుడు కొంచెం బాగానే తిన్నాడు. ఐస్ క్రీమ్ ఇటు తిన్నాడు కానీ ఈ ఐస్ క్రీమ్ కూడా తినలేదు మా చిన్నోడు. మా పిల్లలకు తినిపించేసాను. గిన్నెలన్నీ తామడం కూడా అయిపోయింది. ఇంక పడుకుంటారా? ఇప్పుడు టైం 10:30 అయింది. మా బాబు కనుక ఈవినింగ్ డ్యూటీకి వెళ్తే రిటర్న్ వచ్చే టైం అనమాట. రోజు ఈ టైం పడుకుడు పోయేవాళ్ళు మా పిల్లలు. ఈ రోజు ఇంకా తెలుగుతున్నారు. చూసి లైక్ అండ్ కామెంట్ చేసిన అందరికీ థాంక్యూ. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లైక్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి మన వీడియోస్ కి. ఇంకా పడుకుంటాము. బాయ్ బాయ్.